ఓరు నాయనో, ఇంకాసేపు ఆడనే ఉంటే ఊపిరి ఆగిపోయి ఉండేది. ఈయనొకడు నన్ను కొడితేనే గాని కుశలంగా ఉండడేమో. ఈ శ్రీవల్లి కొంపలో కడుగు పెట్టినప్పటి నుంచి బీపీ రోజు రోజుకి పెరిగిపోతా ఉండదు. ఇట్నే ఉంటే టెన్షన్ తో చచ్చిపోయేలాగుండా. ఏదైతేనే ఈ పూటకి ఆ శ్రీవల్లి కేదారు వాళ్ళమ్మ ఫోటో చూడకుండా తప్పించుండా. ముందు శ్రీవల్లి దగ్గర నేను తీసుకున్న సుహాసిని ఫోటో భద్రంగా ఉందో లేదో చూడాలా. ఏడబెట్టుండాను. అమ్మయ్యా, ఉండోదులే. అమ్మి నా కూతురు కాదని చెప్తా ఉండా. నమ్ముతా ఉంటారా? లేదు కదా. నమ్మని నిజం మీకెందుకు? నా పాపానికి నేనే పోతా. నన్ను వదిలేయండి. మీరు చేసిన పాపానికి నేను మా ఆయన పోయేలా ఉన్నాం. ఇద్దరికిద్దరు కలిసి 2 బండల్ని తెచ్చి మా నెత్తిన పెట్టారు. జరిగేదేమీ అర్థం కాక ఏం చేయాలో తెలియక పిచ్చి పడుతుంది. మీరేమో పేపర్లు కాల్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మీ మొహం చూస్తేనే చిరాకొస్తుంది. అమ్మీ, ఇప్పుడిట అంటా ఉండవు గాని కొన్ని రోజుల తర్వాత నిజం తెలుసుకున్నాక, నేను చేసిన త్యాగం తెలిసినాక నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతావు. తెలిసినా? నాకొచ్చే కోపానికి కాళ్ళు 2 విరగొట్టాలనుంది. మీరు మాట్లాడి ఉన్న కొంచెం మర్యాదని పోగొట్టుకోకండి. అమ్మో, ఈ అమ్మిని అట్నుంచి నరుక్కుంటూ వస్తేనే కరెక్ట్. సరే అమ్మి, నన్ను నమ్మొద్దు. ఇక ఆ విషయం వదిలి ముందు ఆ శ్రీవల్లి విషయం ఏందో తేలుద్దామో. ఏంటి తేల్చేది? తమరి పుణ్యమాని దాని చుట్టూ ఆ జగదాత్రి వాళ్ళు వదిన మావయ్య 4 స్తంభాల్లా నుంచున్నారు. శ్రీవల్లి విషయంలో అత్తయ్య గారు ముందు నుంచి ఎందుకో భయపడుతున్నారు కేదార్. ఇన్ని రోజులు శ్రీవల్లి తన కూతురు అన్న నిజం తెలిసిపోతుందని భయపడ్డంలో అర్థం ఉంది. ఇప్పుడు అందరికీ నిజం తెలుసు కదా. శ్రీవల్లి విషయంలో అత్తయ్య గారు మనందరికీ తెలియకుండా ఏదో దాస్తున్నారు కేదార్. అదేంటో మనం కనిపెట్టాలి. పాపం శ్రీవల్లి ఇప్పటికే చాలా కష్టాలు పడింది. ఇక తనకి ఎలాంటి సమస్య రాకుండా మనమే చూసుకోవాలి దాత్రి. చూసుకుందాం కేదార్. ఒక్కసారి అత్తయ్య గారు దాస్తున్న నిజమేంటో తెలిసిపోతే అసలు శ్రీవల్లి చుట్టూ ఉన్న సమస్య ఏంటో తెలిసిపోతుంది. అవును, ఇందాక కూడా అత్తయ్య గారు పేపర్ ఎందుకో కావాలని కాల్చినట్టు అనిపిస్తుంది. అవును దాత్రి. హారతి పడేయడం, అందులో పేపర్ పడేయడం, ఆ కంగారు పిన్ని కావాలనే చేశారు. కానీ ఎందుకు చేశారు? ఒకవేళ నాన్న చూస్తారనేమో. మా అమ్మంటే ముందు నుంచి పిన్నికి పడదు కదా. వీటన్నిటినీ దాటి ఏదో పెద్ద కారణమే ఉందనిపిస్తుంది. అత్తయ్య కంగారు వెనుకున్న కారణమేంటో మనం కనిపెట్టాలి. వీళ్ళంతా ఇప్పుడొచ్చారు. ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి? ఏం చేస్తున్నావు నిషి? ఇంద్రాని ఇక్కడికి తీసుకొచ్చి ఏం డిస్కషన్ పెడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నిషి? ఈ మనిషికి ఈ ఇంటి గేటు తాకే అర్హత కూడా లేదని. సారీ వదినా, తప్పైపోయింది. ఇదిగో ఇప్పుడు పంపించేస్తాను. ఇంద్రాని, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ప్లీజ్? నిషి, ఇంద్రాని ఇంట్లో నుంచి పంపించు. పంపిస్తా వదినా, పంపిస్తా. ఇంద్రాని ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకో. బయటికి వెళ్దాం పదా. నీ డబ్బులు నీకు ఇస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ప్లీజ్ వెళ్ళు. నిషే, ఇంకొక క్షణం ఇంద్రాని ఇంట్లో ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు.
ఇంద్రాణి వెళ్దాం పదా. వదలు వదలు వదలు. ఏందమ్మి చెప్తా ఉండేది నీకు అర్థం కావడం లేదా? ముందు బయటికి పో. ఏంది ఏమి చెప్పేది వినకుండా తిక్కులు దాని మాదిరి నవ్వుతా ఉండది. నేను తిక్కల్దాని కాదు వైజయంతి గారు. నేను చెప్పేది వింటే మీ అందరికీ తల తిరుగుతుంది. నువ్వు చెప్పాల్సింది మేం వినాల్సింది ఇక్కడేమీ లేదు. నువ్వు ముందు బయటికి నడు. మాటలతో చెప్పే ఓపిక చచ్చిపోయింది. ఇక మెడపట్టి బయటికి గెంటేయాల్సి ఉంటుంది. అబ్బా, కౌశికి అంటే ఎంత ప్రేమ మీ అందరికీ. అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. అయినా మీరెన్ని మాట్లాడినా నేను విన్నా. మరి నేను చెప్పేది మీరు వినరా? నేనిక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం పేరు నిషిక.